2025 జనవరి 16వ తేదీన బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్పై ఓ వ్యక్తి దాడి చేశాడనే వార్త కలకలం రేపింది. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్న మహారాష్ట్ర సర్కార్ స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు నిందితుడు ఠాణేలోని లేబర్ క్యాంపు వద్ద దొరికాడు. ఇతడి పేరు షరీఫుల్ ఇస్లాం షహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అని పోలీసులు అనౌన్స్ చేశారు. ముంబైకు తీసుకువచ్చి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు పోలీసులు. అందుకు అంగీకరించిన కోర్టు షరీఫుల్కు 5 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ప్రస్తుతం ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సైఫ్పై జరిగిన దాడిలో అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందా లేక ఇంకేదైనా కారణం ఉందా అని తెలుసుకుంటున్నారు. అన్ని విషయాలు రాబట్టేందుకు షహజాద్ మహమ్మద్ను విచారిస్తున్నారు పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి 5 నెలల క్రితం మన ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడని చెబుతున్నారు పోలీసులు. వచ్చాక తన పేరును విజయ్ దాస్గా మార్చుకున్నాడని, హౌస్ కీపింగ్ సహా చిన్న చిన్న పనులు చేసేవాడని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఇల్లు సైఫ్దని తనకు తెలియదని, కేవలం దొంగతనం కోసమే వెళ్లాలని నిందితుడు తమకు చెప్పాడంటున్నారు పోలీసులు. వాస్తవానికి సైఫ్పై దాడి ఇప్పటికీ ఓ మిస్టరీని. ఎందుకంటే ఒక సైఫే కాదు, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్, రణబీర్ కపూర్, రేఖా లాంటి చాలా మంది సినీ సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్, బాగా డబ్బున్నోళ్లంతా ముంబైలోని బాంద్రాలో ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ సొంతిండ్లున్నాయి. ఈ ఏరియా చాలా ఖరీదైన ఏరియాగా చెబుతుంటారు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలు ఎట్లాగో ముంబైలోని బాంద్రా ప్రాంతం కూడా అలాగే చాలా ఖరీదైన ప్రాంతం. సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్లోని 12వ అంతస్తులో సైఫ్కు ఒక ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్లోనే ఈ నెల 16వ తేదీ గురువారం రోజు తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో సైఫ్పై దాడి జరిగింది. షహజాద్ మహమ్మద్ తెల్లవారుజామున ముందుగా 7, 8 అంతస్తులకు మెట్ల ద్వారా వెళ్లిన నిందితుడు అక్కడ నుంచి పైపు ద్వారా 12వ అంతస్తులోని బాత్రూంకి కిటికీ ద్వారా సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడే ఉన్న జేహ్నాని అంటే కేర్ టేకర్తో గొడవపడి ₹1 కోటి డిమాండ్ చేశాడని వార్తలొచ్చాయి. ఇంట్లో పని మనిషి ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో ఆమెపై దాడి చేయడంతో అలికిడికి అక్కడకు సైఫ్ వచ్చాడని, తప్పించుకునే క్రమంలో నిందితుడు సైఫ్ పైన దాడి చేసి పారిపోయాడని చెబుతున్నారు. బాంద్రాలో ప్రతి అపార్ట్మెంటుకు సెక్యూరిటీ ఉంటుంది. సైఫ్ ఉంటున్న అపార్ట్మెంటుకు సెక్యూరిటీ ఉంది. అయినా నిందితుడు షహజాద్ మహమ్మద్ సైఫ్ ఇంట్లోకి ఎలా వచ్చాడన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఈ ఇష్యూపై ముంబై పోలీసులు రకరకాలుగా వివరణ ఇచ్చినా పూర్తి క్లారిటీ మాత్రం లేదు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనా కపూర్తో పాటు వారి 8 ఏళ్ల కుమారుడు తైమూర్, 4 ఏళ్ల కుమారుడు జేహ్, 5 పనివాళ్లు కూడా ఉన్నారని వార్తలొచ్చాయి. అయినా దొంగ తాచుగా ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ఎలా అటాక్ చేశాడన్నది అర్థం కాని ప్రశ్న. 54 ఏళ్ల సైఫ్ ఒక రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి. నవాబుల కుటుంబం నుంచి ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయన తండ్రి ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. సైఫ్ తల్లి బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ షర్మిలా ఠాగూర్. హిందీలో చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది ఈమె. ఇటు సైఫ్ భార్య కరీనా కపూర్ ఫ్యామిలీకి కూడా బాలీవుడ్లో మంచి పేరుంది. అలాంటి సైఫ్పై జరిగిన దాడిపై అనేక అనుమానాలున్నాయి. అసలు అంత సెక్యూరిటీతో ఉన్న ఇంట్లోకి నిందితుడు ఎలా చొరబడ్డాడు? ఒక్కడే వచ్చాడా లేక అతడితో పాటు ఇంకెవరైనా వచ్చారా? జనరల్గానే సినీ సెలబ్రిటీస్ ఇంట్లో ఫుల్ సెక్యూరిటీతో ఉంటాయి. సీసీటీవీ కెమెరాలుంటాయి. కానీ వాటన్నింటినీ దాటుకొని నిందితుడు సైఫ్ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఫైర్ ఎస్కేప్ రూట్ నుండి సైఫ్ ఇంట్లోకి వచ్చాడని ముంబై పోలీసులు చెబుతున్నా ఇందులో నిజం ఎంతన్నది ఓ క్లారిటీ రాలేదు. ఇక సైఫ్కు ఆపరేషన్ చేసి 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను బయటకు తీశారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి డాక్టర్లు ఎడమ చేతికి మెడ కుడి భాగానికైన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం సైఫ్ కోలుకుంటున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని క్లారిటీ ఇచ్చారు డాక్టర్లు. ఈ ఇష్యూ మహారాష్ట్ర పాలిటిక్స్ను షేక్ చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే ఎవరికి రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణల మామూలే. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఏదో ఒక ఘటనను పట్టుకొని ముంబై ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదని అనడం సరికాదన్నారు సీఎం ఫడ్నవీస్. మహారాష్ట్ర హోంశాఖ ప్రస్తుతం ఫడ్నవీస్ వద్దే ఉంది. షహజాద్ మహమ్మద్ మన దేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించగలిగాడు, అతని వద్ద గల సర్టిఫికెట్లు, వాటిని ఎలా పొందాడు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పని అనే అనుమానాలు తెరపైకొచ్చాయి. మరి కేసును ఎలా ఛేదిస్తారు అనేది ఆసక్తిగా మారింది.